మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం వంశీకృష్ణ గారు. నమస్తే మేడం. బేసిక్ గా క్లాసెస్ అయితే చాలా బాగా మూవ్ ఆన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. అండ్ అదే విధంగా చాలా మంది సమ్మర్ అయితే ఉంది కదా, ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ మేడం, నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనది May 15th నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది మేడం. దానికంటే ముందు May 14th రోజు ఆ ఫుల్ డీటెయిల్స్ అంటే ఆ కోర్స్కి సంబంధించి డెమో క్లాస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా సరే, మా పిల్లలు చదువులో వెనుకబడి ఉన్నారని, లేకుంటే చదవడం మీద ఇంట్రెస్ట్ లేదని, ఎంత చదివినా మర్చిపోతున్నారు, స్పీడ్గా సిలబస్ని కంప్లీట్ చేయలేకపోతున్నారు, సో ఎవరైనా సరే 4th స్టాండర్డ్ నుంచి పీజీ లేకుంటే ఇంకా మీరు ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే అటెండ్ అవ్వచ్చు. పేరెంట్ అండ్ చైల్డ్ ఇద్దరు అటెండ్ అవుతే చాలా అద్భుతంగా నేర్చుకుంటారు. మీ పిల్లలకి హెల్ప్ చేయడానికి మీరు చాలా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఏముంటుందండి ఈ కోర్స్, ఎన్ని డేస్ పాటు ఉంటుంది, అండ్ అలాగే ఈ కోర్సులో మీరు ఏం నేర్పించబోతున్నారు? ఎస్ మేడం, ఈ కోర్స్ కంప్లీట్గా వచ్చేసి 25 డేస్ ఉంటుంది మేడం. ఆ 25 డేస్లో మనం కంప్లీట్గా ఒక 10 డేస్ కంప్లీట్గా నా కోర్స్ గురించి టీచ్ చేస్తాను. వాళ్ళకి మెమరీ అండ్ స్పీడ్ రీడింగ్ రెండు కూడా మెటీరియల్స్ ఇస్తాము. దాని తర్వాత దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లలకి లాంగ్ ఆన్సర్స్ ఎలా నేర్చుకోవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎలా నేర్చుకోవాలి, ఏదైనా మీనింగ్ తెలియని వర్డ్స్ ఉంటే ఎలా నేర్చుకోవాలి, టఫ్గా ఉన్న సిలబస్ ఎలా ఈజీగా నేర్చుకోవాలి, ఇవన్నిటికి సంబంధించి ఓవరాల్గా 25 మెథడ్స్ ఉంటాయి మేడం. స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా పిల్లలకి ఏ స్టడీస్లో ఎదుర్కొన్న వాళ్ళ అన్ని ప్రాబ్లమ్స్కి 25 మెథడ్స్ మెమరీ స్కిల్స్ కూడా నేర్పిస్తాం. తర్వాత ఒక 10 స్కిల్స్ ఉంటాయి స్పీడ్ రీడింగ్లో, అంటే స్పీడ్గా ఎలా రీడ్ చేయాలనే దానికి సంబంధించి. సో ఇంకా దీంతోపాటు స్టడీ స్కిల్స్, ఇంకా కొంతమందికి ఆఫ్టర్ 10th అండ్ ఇంటర్ కూడా ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనే దానికి సంబంధించి కూడా మనము ఈ కోర్స్లోనే కంప్లీట్గా వాళ్ళకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మేడం. ఎనీవేస్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించవచ్చు. రైట్. కమింగ్ టు ద సబ్జెక్ట్ అండి, అండ్ చాలా మంది పేరెంట్స్ అంటే కొంతమంది స్టూడెంట్స్లో మనం చూస్తూ ఉంటాం, స్టడీస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, బట్ పేరెంట్స్ ఫోర్స్ మీద వాళ్ళు చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు స్టడీ వాళ్ళకి ఎక్కుతుందంటారు, దీన్ని ఎలా చూడాల్సిన అవసరం ఉందంటారు? ఎస్ మేడం, ఇది చాలామంది పేరెంట్స్కి అవేర్నెస్ క్రియేట్ చేసే వీడియో అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి ఈ మధ్యకాలంలో ఎలా అవుతుందంటే, పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల బలవంతంగా చదివించడం అయిపోతుంది, లేదనుకుంటే పేరెంట్స్ భయపెట్టి చదవడం అయిపోతుంది. అవును. ఇప్పుడు పేరెంట్స్ భయపెట్టి చదివించినప్పుడు ఏమవుతాయంటే పిల్లలకి ఎలా దాని నుంచి తప్పించుకోవాలనే ఆలోచన వస్తుంది. అంటే భయపడినప్పుడు ఈ భయానికి నేను గురి కాకూడదంటే దీని నుంచి తప్పించుకోవాలి, కాబట్టి భయపెడితే పిల్లలు పొరపాటున కూడా చదవరు. కాబట్టి ఫస్ట్ భయం వద్దు. ఇంకా నెక్స్ట్ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే పిల్లలకి బలవంతంగా చదవడం అనమాట. సో బలవంతంగా చదవడం అనేది చాలా నష్టాన్ని క్రియేట్ చేస్తుంది మేడం పేరెంట్స్కి, అలాగే పిల్లలకు కూడా. సో దాని నుంచి ఫస్ట్ పిల్లలకి ఏంటంటే వాళ్ళ మెంటల్ హెల్త్ పాడవుతుంది ఫస్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నారు, 10th క్లాస్ స్టూడెంట్స్, వాళ్ళకి ఇప్పుడు ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తీసుకురావాలని డే స్టార్టింగ్ నుంచి కంప్లీట్ ఆ డే మొత్తం కూడా షెడ్యూల్గా క్రియేట్ చేశారు అనుకోండి. ఇప్పుడు ఆ డే మొత్తం అంటే వాళ్ళకి ఒక టైం టేబుల్ సెట్ చేసి ఎక్కడెక్కడ ప్యాక్ చేశారు, టైం మొత్తం బ్లాక్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుందంటే వాళ్ళు బలవంతంగా చదువుతున్నారు అక్కడ. అంటే డే మొత్తం చదవడం అనేది ఎవరికి కూడా ఇష్టం ఉండదు, కానీ పేరెంట్స్ బలవంతంగా ఆ డే మొత్తం చదివించడం వల్ల ఏం జరుగుతుందంటే, ఒకటి ఫస్ట్ వీళ్ళకి ఇంత డే మొత్తం అక్కడ స్టక్ అయిపోయారు కాబట్టి మెంటల్గా డిప్రెషన్, స్ట్రెస్కి లోనే అవకాశం ఉంటుంది. తీరా చూస్తే మనం ఇలా ఇంత టైం సెట్గా పేరెంట్స్ అరేంజ్ చేసిన వాళ్ళకి యావరేజ్ మార్క్స్ వచ్చాయనుకోండి. ఇప్పుడు ఫస్ట్ అంత స్ట్రెస్ టైంలో వాళ్ళకి తలనొప్పి, లేకుంటే స్ట్రెస్కి గురవడం, జ్వరాలు రావడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒకటి వచ్చి మెంటల్ హెల్త్ పాడవుతుంది. తీరా చూస్తే వాళ్ళకి ఫైనల్గా యావరేజ్ మార్క్స్ వచ్చినప్పుడు అక్కడ టైం పోయింది, ఇక్కడ మెంటల్ హెల్త్ కూడా పాడైపోయింది. అంటే ఎక్కువ బలవంతం పెట్టడం వల్ల మెంటల్ హెల్త్ పాడవుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇదే వేలో వాళ్ళకి ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ 10th మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్కి పిల్లల్ని ఇంజనీరింగ్ చేయాలని ఒక కోరిక ఉంది, కానీ అక్కడ ఉన్న స్టూడెంట్కి నాకు ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలనేది కోరిక ఉంది. ఇప్పుడు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే పేరెంట్స్ బలవంతంగా ఇంజనీరింగ్లో వేశారు అనుకోండి, ఆ బాబుకేమో ఆర్ట్స్ సైడ్ వెళ్ళాలని ఉంది. పేరెంట్స్ బలవంతంగా వేశారు కాబట్టి ఇంజనీరింగ్లో వెళ్ళాలి. అక్కడ స్టార్టింగ్లోకి వెళ్ళిన తర్వాత, అంటే ఇంజనీరింగ్ కోర్సులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రతిదీ వాళ్ళకి కష్టంగానే అనిపిస్తుంది. కాలేజ్కి వెళ్ళడమే కష్టంగా ఉంటుంది, సెమ్స్ రాయడం కష్టం ఉంటుంది. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయితే ఇంకా నేను లైఫ్లోనే ఫెయిల్యూర్గా మిగిలిపోతానేమో అన్నట్లు ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, వాళ్ళ మీద వాళ్ళకి లైఫ్ మొత్తం మీద కాన్ఫిడెన్స్ కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే ఓవరాల్గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. నెక్స్ట్ వచ్చేసి క్రియేటివిటీ కూడా కోల్పోతారు వీళ్ళు. ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరికి కథ రాయడం లేకుంటే డ్రాయింగ్ వేయడం అనేది ఇష్టం ఉంది, కానీ పేరెంట్స్ ఏమన్నారంటే అరే ఇదంతా వేస్ట్ నాన్న, ఇదంతా పక్కకి పెట్టి ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయని చెప్పారు అనుకోండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఏం జరిగిపోతుంది, వాళ్ళకి ఇష్టం లేని అంటే బలవంతంగా వాడికి ఇంట్రెస్ట్ ఉన్న సైడ్ వెళ్ళకుండా బలవంతమైన సైడ్ వెళ్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమైపోతుంది, దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా దాన్ని పెద్దగా ఫీల్ అవుతారు. సో క్రియేటివిటీ ఒక రంగంలో ఉంటే ఇంకొక రంగంలోకి వెళ్ళినప్పుడు ఏమి జరుగుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గిపోతారు. అంటే వాళ్ళని బలవంతంగా పంపిస్తే
క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ యాంగ్జైటీ పెరుగుతుంది బలవంతంగా చదివితే. మ్మ్. ఇప్పుడు మరి సోషల్ యాంగ్జైటీ ఎట్లా పెరుగుతుంది అంటే వీళ్ళకి చదువు ఒక్కటే ముఖ్యమని చెప్పారు. ఇప్పుడు స్టడీస్కి సంబంధించిన నోట్బుక్స్ లేకుంటే బుక్స్ దగ్గర ఎక్కువ టైం గడిపారు. వీళ్ళకి ఏ ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడేది లేదు, ఏ ఫ్రెండ్స్ దగ్గర వెళ్ళి ఒక పార్టీకి అటెండ్ అయ్యేది లేదు, సొసైటీలో ఎట్లా ఉన్నారో ఒక నలుగురు అనేది కూడా వీళ్ళు చూడరు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సడన్గా వాళ్ళు సొసైటీలో వెళ్ళిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేయాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలనేది కూడా జరగదు. అంటే మనం బలవంతంగా ఓన్లీ స్టడీస్ మీదనే పెడితే ఇట్లా సోషల్ యాంగ్జైటీ కూడా వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఓవరాల్గా ఈ సోషల్ యాంగ్జైటీ వల్ల కంప్లీట్గా సమాజంలో కూడా గ్యాప్ వస్తుంది. అంటే వాళ్ళు ఒకరితో రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి, మనకంటే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, లేకుంటే ప్రొఫెషనల్గా వేరే వాళ్ళతో మాట్లాడొచ్చినప్పుడు ఎలా మాట్లాడాలి, ఇదంతా కూడా వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది. వాళ్ళకి కమ్యూనికేట్ చేయడానికి కూడా రాదు. ఫైనల్గా వచ్చేసి ఇదంతా చేస్తున్నది ఎవరు? పేరెంట్స్. అంటే బలవంతం. పేరెంట్స్ మీద కూడా ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు ఇష్టం లేని పని చేయమని ఎంత బతిలాడినా, ఎవరు ఫోర్స్ చేసినా కూడా వాళ్ళు అయిష్టంగా చేస్తారు. ఇప్పుడు లైఫ్లో వాళ్ళకి అనిపిస్తుంది ఇదంతా చేసింది ఎవరు? మా పేరెంట్సే చేసిరు. అంటే తనకి ఆసక్తి ఉన్న రంగం తనకి ఏదో తెలుసు, అయినా కూడా పేరెంట్స్ బలవంతం పెట్టి చదవడం వల్ల ఒకవేళ అందులో ఏదైనా రంగంలో కోల్పోతే, మనం ఇంతకుముందు చెప్పినట్టు మెంటల్ హెల్త్ కోల్పోతారు, క్రియేటివిటీ కోల్పోతారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతారు. ఇవన్నీ కోల్పోయిన తర్వాత ఫైనల్గా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవ్వలేరు. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ మీద కోపం వస్తుంది. పైగా ఆ పేరెంట్స్కి ఆ స్టూడెంట్స్కి మధ్య కూడా ఆ మిస్కమ్యూనికేషన్ లేకుంటే వాళ్ళిద్దరిని కూడా ఒకరంటే ఒకరికి అయిష్టత ఏర్పడుతుంది. ఒక పేరెంట్ పిల్లలకి చదువు మీద బలవంతం చేసినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళకి మీ మీద కూడా ఒక బ్యాడ్ ఒపీనియన్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ లైఫ్ లాంగ్ కూడా మిమ్మల్ని తిట్టుకుంటారు. కాబట్టి దయచేసి ఇంకా అతి ముఖ్యమైనది ఏంటంటే వాళ్ళు ఎంత బలవంతం చేస్తే వాళ్ళు చదువును కూడా భారంగా ఫీల్ అవుతారు. ఎందుకు చదువుని భారంగా ఫీల్ అవుతారంటే ఇప్పుడు మనం ఇన్ని మిస్టేక్స్ ఇన్ని తప్పులు లేకుంటే ఇన్ని నష్టాలు జరుగుతున్నాయని నేర్చుకున్నాం. ఇప్పుడు వాళ్ళకి చదువుని భారంగా ఎందుకు ఫీల్ అవుతారంటే ఇంకా ముఖ్యంగా వీళ్ళు ఓన్లీ పేరెంట్స్ బలవంతంగా చదువు అని చెప్తారు. ఇప్పుడు కొన్ని విషయాలు అబ్జర్వ్ చేస్తే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ పిల్లలకు అవకాశం ఉంటుంది వాళ్ళకి ఇష్టమైన సబ్జెక్ట్లో వెళ్ళడానికి. కానీ 10th వరకు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అన్ని చదవాలి. సో వీళ్ళందరి కోసమే నేనేమంటున్నానంటే పిల్లల్ని బలవంతం పెట్టి చదివించకండి. మీరు ఇప్పుడు ఏం చేయాలంటే వాళ్ళకి ఎలా చదివితే ఈజీగా నేర్చుకుంటారు, వాళ్ళకి ఎలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలనే దాని మీద పేరెంట్స్ ఫోకస్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళ రూట్లో వాళ్ళు వెళ్ళాల్సింది అయితే అనుకుంటున్నారో పేరెంట్స్ అనుకున్నట్లుగానే పిల్లలు కూడా ముందుకెళ్తారు. కాబట్టి దయచేసి పిల్లలకి స్టడీస్ భారంగా కాకుండా చూడండి. మీరు బలవంత పెడితే ఇన్ని నష్టాలు కలుగుతాయి. కాబట్టి ఇన్ని నష్టాలు వాళ్ళకి కలిగించాల్సిన అవసరం లేదు. ఇలాంటి అంటే ఈజీ వేలో రూట్ చాలా ఉన్నాయి, ఆ రూట్లో వెళ్తే సరిపోతుంది. డెఫినెట్గా అండి. అండ్ నిజంగానే చాలా మంది పేరెంట్స్ కూడా అంటే పక్కవాడి పిల్లోడు చదువుతున్నాడు, అట్లీస్ట్ వీడు పాస్ అన్న అవ్వాలనో లేదంటే వాడంతా కాకపోయినా ఒక యావరేజ్ పర్సెంట్ అయినా తెచ్చుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ అది రిసీవింగ్ కెపాసిటీ కావచ్చు, లేదు అంటే ఆ ఫోర్స్ఫుల్గా ఎక్కుతుందా లేదా అని ఆలోచించే పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారు. ఒక్కసారి కనుక దీని గురించి ఆలోచిస్తే అంటే ఏ రకంగా చెప్తే మన పిల్లోడు అర్థం చేసుకుంటారు, ఏ మాడ్యులేషన్ లో ఎలా చెప్తే బాగుంటుంది అని కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.